రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులకు సద్దుల బతుకమ్మ జరిగితే వేములవాడలో మాత్రం 7 రోజులకే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారికి రోజుకో రూపంలో పూజించి 7వ రోజున సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుంటారు. వేములవాడ మహిళలకు పుట్టింట్లో మెట్టింట్లో 2 చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభిస్తోంది. అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందాకే రాష్ట్ర ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే వైభవంగా ప్రారంభించారు. మనం చూడొచ్చు, చాలా గ్రాండ్గా అయితే ఏర్పాట్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అయితే ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా మహిళల కోసం ఇట్లా పండుగ ఉత్సవాలు నిర్వహించని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న నమస్తే, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈ యొక్క సద్దుల బతుకమ్మ వేడుకల కోసం? సద్దుల బతుకమ్మ వేడుకలకు వచ్చేటువంటి మహిళా తల్లులందరికీ కూడా బతుకమ్మ దగ్గరికి వచ్చేటువంటి రహదారులన్నింటిలో కూడా చక్కటి ఏర్పాట్లను గమనించడము, లైట్లను కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడము. గతంలో 700 పైచిలుకు ప్రాంతాల్లో లైట్లు ఏర్పాటు చేస్తే ఈసారి అదనంగా 250 పైచిలుకును ఏర్పాటు చేసి 900 పైచిలుకు ప్రాంతాల్లో మరి లైట్లు, వీధి లైట్లు ఏర్పాటు చేయడం, పట్టణంలో ప్రత్యేకమైన అలంకరణ ఏర్పాటు చేయడం. ఈరోజు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని దారులు బతుకమ్మ తెప్ప వైపు వస్తున్న సందర్భంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ పక్షాన, వేములవాడ మున్సిపల్ పక్షాన అన్ని రకాల అధికారులు, అంటే అటు పోలీసు, ఇటు రెవెన్యూ, ప్రోటోకాల్ సంబంధించిన అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ఈ పండుగకు వచ్చేటువంటి మహిళా తల్లులకు చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రతి ఏటా 7వ రోజునే బతుకమ్మ పండుగ రావడం ఇది ఒక అరుదుగా భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి ఓ తల్లి కోడలుగా ఇతర ప్రాంతానికి వెళ్ళినా, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓ తల్లి కోడలుగా ఈ వేములవాడ పట్టణానికి వచ్చిన 7 రోజులప్పుడు ఇక్కడ, 9 రోజులప్పుడు వారి దగ్గర కూడా పండుగ చేసుకున్నటువంటి ఒక చక్కటి వెసలుబాటు ఉన్నటువంటి పండుగగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న మహిళలు ఇటు పుట్టినింట్లో అటు మెట్టినింట్లో 2 చోట్ల జరుపుకునే అవకాశం లభించింది. దానిలో భాగంగా మన వేములవాడ మెట్టినటువంటి విమలక్క ప్రతి సంవత్సరం కూడా హాజరవుతున్నారు. ఈ సంవత్సరం కూడా వేములవాడ బతుకమ్మ వేడుకల్లో హాజరయ్యారు. అక్క, ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఇక తప్పకుండా మీరు మర్చిపోకుండా, ఎక్కడున్నా కూడా వేములవాడ మెట్టినిల్లు మర్చిపోకుండా వచ్చి ఆడుతున్నారు. ఎట్లా ఉంటుంది మీరు? చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే పెద్ద పూల జాతర లాగుంటుంది. అందుకని ఆడబిడ్డలందరి మధ్యన కలిసి ఆడుకోవాలని బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీలో భాగంగా 7వ రోజున సద్దులకి ఇక్కడికే వస్తాము. ఎక్కడికి కూడా ఇవ్వము. ఆ షెడ్యూల్లో ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అందులో ఇక్కడ మూలవాగులో ఈసారి నీళ్లు కూడా కొంచెం పుష్కలంగా వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం బతుకమ్మ కుంటను కాపాడుకుందామని ప్రభుత్వం తీసుకున్నటువంటి దాన్ని కూడా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ స్వాగతిస్తుంది. మేము గతంలో బతుకమ్మ గుట్ట అని, బతుకమ్మ వాగు అని, బతుకమ్మ చెరువు అని, బతుకమ్మ కుంట అని ఆ రకంగా కాపాడుకోవాలి ప్రతి వాటిని కూడా అనే ఉద్దేశంతో బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ నిర్ణయించి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసింది. అట్లనే ఈ సంవత్సరం బతుకమ్మ కుంటను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఏ రకంగానైతే తీసుకుందో దాన్ని బహుజన బతుకమ్మ కూడా స్వాగతిస్తుంది. అమ్మ వాళ్ళది ఇక్కడే, మా అత్తగారు వాళ్ళది నిజామాబాద్. ఎవ్రీ ఇయర్ దేనికి వచ్చినా రాకపోయినా బతుకమ్మ పండుగలు అయితే కంపల్సరీ వస్తాము. సో ఇక్కడ 7 రోజులు ఆడుకొని హ్యాపీగా మళ్ళీ 9వ రోజుకి మా అత్తగారింటికి వెళ్ళిపోతాము. ఇది మాకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇక్కడ 7 డేస్ ఆడడం, ఇక్కడ ఆడినట్టు మేమైతే ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ ద ఎంటైర్ ఇయర్. మీరు చెప్పండి, అసలు మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు మెట్టినిల్లా పుట్టినిల్లా ఎన్ని సంవత్సరాలు ఉంది ఈ యొక్క బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు? మాది ఇక్కడ మెట్టినిల్లు అండి. పుట్టినిల్లు మాది హుజురాబాద్. ఇక్కడ 7 రోజులకే బతుకమ్మ జరుగుతుందండి. 7 రోజులకు జరిగిన తర్వాత మళ్ళీ 9వ రోజుకు మంచి పుట్టినింటికి పోవడానికి వీలుగా ఉంటుంది. కానీ మన తెలంగాణలో అన్నిటికన్నా వేములవాడలో చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ రాజరాజేశ్వరిని గుడి ఉంది, నవరాత్రులు కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ 7 రోజులు కూడా అందరూ కులమత భేదం లేకుండా చక్కగా అందరూ కూడా బతుకమ్మ కోలలతో ఆడడం జరుగుతుంది. 7వ రోజు మాత్రము ఇక్కడ మూలబాగు దగ్గరికి రావడం జరుగుతుంది. ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా నీళ్లు రావడం, తర్వాత అందరూ కూడా ఎలా జరుగుతుందో అని భయపడ్డారు. కానీ ఎప్పటికన్నా కూడా చాలా సౌకర్యాలు కలిగించడం, తర్వాత మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తెప్పోత్సవం అనేది ఒకటి ఉంటుందండి మనకు. తర్వాత మహిషాసుర మర్దిని దగ్గర కూడా పూజ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు కూడా వీలుగా ఉండేటట్టు వాళ్ళు మన సౌకర్యం కొరకే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 7వ రోజు ఇక్కడ జరుపుకున్న తర్వాత ప్రతి మహిళకు కూడా పుట్టినింటికి వెళ్ళాలని ఉంటుంది. కాబట్టి పుట్టినింటికి కూడా వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కలిగించడం జరిగిందండి.
చాలా బాగా సౌకర్యాలు కల్పించారు. మీరు చెప్పండి, మీ పేరు ఏం పేరు, ఎన్ని సంవత్సరాల నుండి వేములవాడ బతుకమ్మ వేడుకల్లో ఉంటున్నారు? మాది ఈ ఊరే, మా అమ్మ వాళ్ళది ఇక్కడే, అత్త వాళ్ళది ఇక్కడే. మేము ఇక్కడ అది 7 రోజులు బతుకమ్మ ఆడుకొని 8వ రోజు మహర్నవమి, తెప్పోత్సవము, దుర్గాష్టమి అన్నీ ఉంటాయి కనుక 7వ రోజే బతుకమ్మ ముగిస్తారు. 10 రోజులు నవరాత్రాలు చేసుకుంటాం. ఓకే, చాలామంది మహిళలు అయితే ఒక వేములవాడ మాకు ఇక్కడ వేడుకల్లో పాల్గొనడం చాలా స్పెషల్గానే చెప్తున్నారు. చాలామంది అయితే ఇక్కడ ఒకవైపు సెల్ఫీలతో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చేసుకుంటున్నారు. మనము చూడొచ్చు. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేం పేరు, మీరు ఎక్కడ అసలు చెప్పండి. నా పేరు యామ్ని. ఇది అత్తగారు ఊరు నాది. అది ప్రాపర్ మంచిర్యాల్. ఇక్కడ 7th డేనే బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు, కానీ మా ఊర్లోనైతే 9th డే చేస్తారు. మా ఊర్లో ఇంత ఎక్కువ చేయరు, అంటే ఇట్లా నది వాగు అవేమి ఉండవు మా ఊర్లో. జస్ట్ గుళ్ళో ఆడి గుడి దగ్గరే ఒక దగ్గర వాటర్ అంతా ఒక ట్యాంక్ లాగా చేసి అందులోనే పంపిస్తారు అనమాట. ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ గుళ్ళో కూడా ఆడతారు కదా, కోలాటం ఆడతారు. ఇక్కడ అంపేసి పోయిన తర్వాత గుళ్ళో అమ్మవారికి దర్శనం చేసుకొని గుడి ముందట కోలాటం ఆడతారు, మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి వేములవాడ మీరు? నేను ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. నేను కంపల్సరీ 7 days ఇక్కడనే ఉండి 9th డేకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. తెలుసా ఈ కారణం ఎందుకు 7 రోజుల్లో చేస్తారని? అది నాకు సరిగ్గా కరెక్ట్ కారణం తెలియదు, కానీ ఒక అమ్మాయి గురించి చేస్తారని చెప్పి తెలుసు, అంతే. ఓకే, చాలామంది అయితే మేము ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేస్తాము. అటు తల్లిగారింట్లో, అటు మెట్టినింట్లో, ఇటు పుట్టినింట్లో ఎంజాయ్ చేస్తున్నాము. అయితే మాకు ఏదైనప్పటికీ మాకు వేములవాడ ఉన్నటువంటి మా అందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తామని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కవితో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ.